నమస్కారం. ఈరోజు మనం రాశుల సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి రాశి యొక్క సమగ్రమైన ఇన్ఫర్మేషన్ని నేను తెలియజేస్తాను. అయితే నేను ఈ సిరీస్లో ప్రతి రాశికి పరిహారాలు అనే విభాగంలో ఒక కాన్సెప్ట్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. అదేంటి అంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నేను ముందుగా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో తెలియజేసినట్టు 50% దైవిక దైనందిన పరిహారాలు చేస్తూ 50% మన కర్మని మానవత్వము వ్యక్తిత్వ మార్పులతో కర్మతో నల్లిఫై చేయాలి అనే దాన్ని నేను కర్మ పరిహారం అనే పేరుతో తెలియజేస్తాను. మేషరాశి యొక్క సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ని మేషరాశిలో పుట్టిన వాళ్ళు అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మేషరాశి కిందికి వస్తారు. సో ముందు మేషరాశి యొక్క రంగు ఏంటంటే ఎరుపు రంగు, రక్తవర్ణం. దీని యొక్క గుర్తు పొట్టేలు. దీని యొక్క పురుషార్థం ధర్మం. మేషరాశి యొక్క తత్వం అగ్నితత్వం. దీని యొక్క శరీర భాగం తల. ఇది చెరరాశి. ఇది లింగంలో పురుష రాశి. ఇది గుణంలో రజోగుణం కలిగినది. దీని దిశ తూర్పు. పగలు రాత్రిలో ఇది రాత్రికి సంబంధించిన రాశి. వర్ణము క్షత్రియ వర్ణం. సో మేషరాశిలో జన్మించిన వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి అంటే, కష్టాలను వీళ్ళు ఆస్వాదిస్తారనమాట. ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండాలి అని అనుకోరు. కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టి ఏదో ఒకటి సాధించాలి అనుకుంటారు. వేగం, ధైర్యం, బాధ్యతతో ఉండడము, ట్రాన్స్పరెంట్గా ఉండడము, అంటే రెస్పాన్సిబిలిటీని తీసుకోవడము, విప్లవాత్మకమైన స్వభావం అంటే రెబల్గా ఉండడం, రెబల్ నేచర్, రెబలస్గా ఉండడము, తొందరపాటుతనం ఉండడము, ఇలాంటివన్నీ వీళ్ళ యొక్క స్వభావం అన్నమాట. వీళ్ళ యొక్క శరీరము ఎలా ఉంటుందంటే సన్నగా ఉంటూ మజిల్డ్ బాడీగా ఉంటూ ఎర్రటి వర్ణంలో ఉంటుంది. ధైర్యమైన మరియు ఉత్సాహభరితమైన మార్గాన్నే వీళ్ళు ఎప్పుడూ ఎంచుకుంటారో అదే కోరుకుంటారు. స్వతంత్రమైన ఆలోచనలు కలిగి ఉంటారు. బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళలో నెగిటివ్స్ ఏంటి అంటే, ఓటమిని ఒప్పుకోలేరన్నమాట, అంగీకరించరు. అంటే ఓడిపోయినా కూడా దాన్ని వీళ్ళు ఒప్పుకోలేరన్నమాట అసలు. అసహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ అసహనం కాస్త కోపంగా మారే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్, జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ వీళ్ళు చాలా కఠినంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళకి పోటీతత్వం విపరీతంగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏదైనా పని చేపడితే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా టూ మచ్గా ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి అంటే, వీళ్ళు బ్రాడ్ మైండ్గా, ఓపెన్ మైండ్గా ఆలోచిస్తారు. సో అండ్ సిన్సియారిటీ అనేది ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంటుంది. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉంటుంది వీళ్ళకి. ఇవి వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్. వీక్నెస్ ఏంటి అంటే తొందరపాటుతనం. విపరీతంగా తొందరపాటు అనేది ఉంటుంది. విపరీతమైన పోటీతత్వం అనేది ఉంటుంది. ఏదైనా అతి అనేది చేస్తారు వీళ్ళు. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ ఏది బాగుంటుంది, కెరీర్ ఏది బాగుంటుంది అంటే ముఖ్యంగా స్పోర్ట్స్, ఆర్మీ, పోలీస్, మిలిటరీ, డిఫెన్స్ అన్నమాట. అండ్ రిస్క్ ఎక్కువగా ఉన్న జాబ్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, అగ్రికల్చర్, ఇలాంటివి వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అంటే వీళ్ళు చెయ్యగలరు. ఆ సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది ఎక్కువగా. అండ్ వీళ్ళకి ఆరోగ్యం అనేది అజీర్తికి సంబంధించి, తలకు సంబంధించి, థైరాయిడ్కి సంబంధించి, కండ్లకు పళ్ళకు సంబంధించి, వాటికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మేషరాశికి సూచించే డివోషనల్ రెమెడీ, ఆధ్యాత్మిక పరిహారం ఏంటి అంటే, వీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామికి పూజించడం అనేది వీరికి పరిహారం. అండ్ వీళ్ళకి లైఫ్ స్టైల్ రెమెడీస్లో ఎప్పుడు కూడా ఒక రెడ్ క్లాత్ని
దగ్గర ఉంచుకోవాలి. కానీ ఇది అందరూ పాటించొద్దు. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే కొంతమందికి కుజుడు బాలేనప్పుడు లేదా అక్కడ చంద్రుడితో ఇంకేమైనా పాపగ్రహాలున్నా వీళ్ళకి మేషంలో ఉన్న చంద్రుడితో అలాంటప్పుడు ఇది నెగిటివిటీని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం కొంచెం ఈ లైఫ్ స్టైల్ రెమెడీ మాత్రం కాస్త పూర్తి జాతకాన్ని పరిశీలించి చేసుకోవాల్సి ఉంటుంది. ఎరుపు ఎక్కువ వాడాలా వాడొద్దా అనేది. చందనాన్ని నుదుటిన ధరించాలి. అండ్ వీళ్ళకి ఇచ్చే కర్మ పరిహారాలు ఏంటివి అంటే తల్లిదండ్రులకు గురువులకు సేవ చేయాలి వీళ్ళు. అండ్ అంగవైకల్యం కల వారికి సహాయం చేస్తూ ఉండాలి.